మాదాపూర్ వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా స్పెషల్ హెలికాప్టరు. పాప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే ఏదో ఒక రోడ్డు వేస్తారు ట్రైబల్ ఏరియాలో. ఆ రోడ్డు దగ్గర నుంచొని స్టిల్లు పెట్టి ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో ఇదే కదా నీ కథ అని వెనకాల నుంచి ఒక మహర్షి సాంగు. ఏమి సాధించామని మనం మహర్షి సాంగులు వెనక నుంచి పెట్టుకొని ఎలివేషన్లు ఇవ్వటానికి మనం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే చరిత్ర మారిపోయినట్టేనా? అదేదో సినిమాలో బ్రహ్మానందం ఆలీకు 10 పైసలు వేసి పో పండగ చేసుకోపో, అదేంటి సంక్రాంతి పండగ, దసరా పండగ చేసుకోపో అంటే ఆలీ అడుగుతాడు, ఏం పండగ చేసుకోవాలరా నువ్వు వేసిన రూపాయితో అని. అట్లాగా మీరు వేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు అది మీరేమో సొంత డబ్బులతో వేయించాల, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేయించారు. ఆ ట్రైబల్ ఏరియాలో వెళ్ళి ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటే ఎవరికి మంచిది? మీ ఆవిర్భావ దినోత్సవం మీరు పెట్టుకున్నారు, దానికి ఇదే కదా అని మహర్షి సాంగు, శ్రీమంతుడు సాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం సాధించామని మనం? 48% భూములు ట్రైబల్ ఏరియాలో అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. నీకు దమ్ముంటే చేతనైతే అవి బయటకు తెప్పించు. 3700 ట్రైబల్ పీపుల్కి రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు అదర్ దాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం డిఎస్సిలో. కావాలంటే దమ్ముంటే లోకేష్కి చెప్పి అవి వెనక తెప్పించు. 76% భూముల్లో దళితులు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి భూముల్లో అగ్రవర్ణాలు ఆక్రమించుకొని వాళ్ళని బయటకు నెచ్చారు. నీకు దమ్ముంటే ఆ ఎకరాల్లో తెప్పించు. 170,000 ఎకరాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు. నీకు వీలైతే దాన్ని బయటకు తెప్పించు. ఈ రోజు వరకు GOMS నెంబర్ 3 పునరుద్ధరిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ట్రైబల్ ఏరియాలో వాళ్ళతోనే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళతోనే పూరిస్తామని అది మీ మేనిఫెస్టోలో ఉంది. వీలైతే నువ్వు మాట్లాడితే మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో కదా, వీలైతే దాన్ని చేపించు. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా మంచాల మీద తీసుకొని డెలివరీ అయితే డెలివరీ కాకుండా 40% మంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక తలకాయ నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా 40-50 కిలోమీటర్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మీరు వీలైతే వాటిని చేయించండి అయ్యా. అది పక్కన పడేసి 10 అడుగుల రోడ్డు ఒకటేసి దాని దగ్గర నుంచి తలగొట్ట కట్టుకొని ఫోటోలు దిగి ఇదే కదా అని సాంగులు పెడితే నమ్మేసేటువంటి పిచ్చోళ్ళు ఉన్నారా ట్రైబల్ ఏరియాలో? వాస్తవాలుగా మాట్లాడండి సార్. తప్పు. మీ మ్యానిపులేషన్ రాజకీయాలు ఇక్కడ కుదరవు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ కలిగే స్వేచ్ఛ కావాలని ఈ రోజు నా పగలు పసిబిడ్డ స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మానభంగానికి గురైతే ఇప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఎవరు చెయ్యి వేసినా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తారు. నేను మళ్ళీ చూపిస్తాను వీడియో, దయచేసి జూమ్లోనే ఉంచండి. అరవ శ్రీధర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది నేను. సినిమా స్క్రిప్ట్లు చదివేసి వెళ్ళిపోవటం కాదు సార్. రాజకీయాల్లో ఒక రికార్డు ఉంటుంది. మనం విడిగా అయితేనేమో అది సినిమా అంతా పెట్టుకుంటారు. ఇది రాజకీయం కదా, ప్రతిదీ అడుగుతాం మేము, స్పష్టంగా అడుగుతాం, అందులో డౌటే లేదు. మీరు మమ్మల్ని ఏమి చేసినా అడుగుతూనే ఉంటాం, నో డౌట్. మీరు మాకు చెప్పులు చూపించినా అడుగుతాం, చాటలు చూపించినా అడుగుతాం, ఏం చూపించినా అడుగుతాం. మహిళలు భద్రత ముఖ్యము, వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. ఎవడైనా మహిళల మీద చేయేస్తే వాడిది కోసేస్తాం, నరికేస్తాం, తుడిమేస్తాం అని అన్నారు కదా. అరవ శ్రీధర్ విషయంలో మీ పార్టీ ఏం చేసింది సార్? ఒక మహిళ మన హైకోర్టు అడిగింది సార్, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ ఆ మహిళ మీద కేసు పెట్టింది. ఏమని? నా కొడుకును బెదిరిస్తుంది. ఒక సాధారణమైన జూనియర్ అసిస్టెంటు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారుగా, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక సాధారణమైన స్కూల్ జూనియర్ అసిస్టెంటు 2,50,000 మందికి ప్రతినిధిగా ఉన్న ఒక ఎమ్మెల్యేని బెదిరించగలదా? సమాధానం చెప్పండి. దీనికి మీరు వేసిన 3 మెన్ కమిటీ ఏమైంది? ఈ దేశ చరిత్రలో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ఈ సొల్లు చెప్పే సొల్లుకి వాస్తవాలకి ఎంత తేడా ఉంటుందో గమనించండి.
ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే నన్ను మోసం చేసి రేప్ చేశాడు, నా భర్తని నా బిడ్డని చంపేస్తానని నన్ను లోపరుచుకున్నాడని ఒక కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ చేయకుండా పైగా ఆమె మీదే కేసు పెట్టినటువంటి చరిత్ర మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇదిగో ఈ జనసేనకు మాత్రమే దక్కుతుంది. నేను వీర మహిళల్ని జన సైనికులను అడుగుతున్నా, ఇదా మీ పార్టీ యొక్క మహిళలకు తీసుకొచ్చే రక్షణ ఇదేనా అని అడుగుతున్నా నేను. అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని ఈ రోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మానభంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని బలమైన చట్టాలు తీసుకొస్తామంటే జనాలు ఏమనుకున్నారంటే మహిళల్ని వేధించిన వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఎవరైతే మహిళలు వేధించబడతారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అర్థం చేసుకోలేకపోయినారు ప్రజలు. పాపం పిచ్చి ప్రజలు. ఏం చేస్తాం, చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, యాక్షన్ ఒకటి, ప్యాకప్ అయిపోయిన తర్వాత మాట ఒకటి. పాప ప్రజలు అర్థం చేసుకోవటంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలు ఎవరైనా కేసులు పెడితే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, ఎవరిని మా పార్టీ వాళ్ళని రక్షించుకోవడానికని ఈయన ఇన్నర్ మీనింగు. మరి మీకు అర్థం కాలేదు, దానికి ఆయన ఏం చేస్తాడు? నువ్వు అర్థం చేసుకోవటంలో సరిగ్గా అర్థం చేసుకోవాలా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు కదా. కాబట్టి మాట్లాడే మాటకి చేసే పనికి ఎంత కంపారిజన్ ఉందో రాష్ట్ర ప్రజలు చూడమని కోరుతున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి నిన్న పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ గారి మీద 2 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడుకి ఎందుకు ఇవ్వలేదని మీరు? బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, నిన్న మీరు షోకాజ్ నోటీస్ కూడా ఆయనకి ఏమిచ్చారు? సోషల్ మీడియాలో టీవీలో వస్తున్న వార్తా కథనాలను బట్టి మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఆరోపణలకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి అన్నారు. వెరీ గుడ్. మరి బిఆర్ నాయుడు మీద కూడా వచ్చింది సోషల్ మీడియాలోనూ టీవీల్లో కదా మరి ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు సార్? షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మేబీ మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే వారు లేదండి మాకు 32 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, అయినా నేను ఆమెని ఆత్మీయంగా కౌగిలించుకున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, అయినా మా 32 సంవత్సరం మా బంధాన్ని, ఎక్కడో జరిగిన బంధాన్ని టీటీడీకి మీరు ఆస్వాదించొద్దు, ఇది నా వ్యక్తిగతమైన జీవితం అని రిప్లై ఇచ్చేవాళ్ళు. అప్పుడు అదే ప్రపంచానికి చూసి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం, టీటీడీకి సంబంధం లేదు, క్లోజ్ చేసేవాళ్ళు. అరే సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఉంది అని రాష్ట్ర ప్రజలు భావించేవాళ్ళు కదా. ఈయన మీదేమో పాప ఎంపీ గారి మీదేమో 2 నిమిషాల్లో షోకాజ్ నోటీసా, మళ్ళీ దానికి మీడియా ఎలివేషను, మహేష్ యాదవ్ చేసిన దాని మీద సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అవ్వలేదు సార్? పాపం బిఆర్ నాయుడు గారు ఎందుకు ఆ ప్రివిలేజ్ పర్సనాలిటీ? బిఆర్ నాయుడు ఎందుకు ప్రివిలేజ్ పర్సనాలిటీ? ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు? ఆ పిచ్చి పృథ్వీ అని ఒకడు ఉండేవాడు, పిచ్చి బత్తాయి అని సినిమాల్లో అంటూ ఉండేవాళ్ళు. ఆ పిచ్చి బత్తాయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటానని అనగానే 2 నిమిషాల్లో మీడియా మొత్తం బయలుదేరిపోయి పాపం నానా బీభత్సం చేసి పడేసి వాయిస్ కాల్, అది ఆయనదో కాదో కూడా తెలియదు పాప, ఆయన ఇప్పటికీ నేను నాది కాదు అంటున్నాడు. ఆ మాట అన్న నేరానికి ఆయన్ని